2000, 2500, 3000 ఎలక్షన్లలో ఓటేయండి, అందరూ తప్పకుండా మీ క్యాస్ట్ కాదు మీ ఓట్ని క్యాస్ట్ చేసుకోండి అని చెప్పి చాలా సారంగ నీతులు అని చెప్తుంటారు. అన్ని నీతులు గవర్నమెంట్ చెప్తుంది. ఎవరికైనా బుద్ధి పుట్టి సరే ఓటేద్దాము, మన హక్కు మనం వినియోగించుకుందాము అని చెప్పి వాళ్ళ సొంతూరికి వెళ్దాం అనుకున్నారు అనుకోండి. ఇప్పుడు మాక్సిమం ఆంధ్రాలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, మాక్సిమం ఆంధ్రాలో వాళ్ళందరూ హైదరాబాద్లోనే కదా జాబ్ చేసేది. సరే మిడిల్ క్లాస్ వాడు ఎవరైనా వెళ్ళి ఓటేద్దాము, మన హక్కుని వినియోగించుకుందాము అని ఆలోచించి కర్మ గాలి బస్సు ఏదైనా బుక్ చేసుకుందామని చూస్తే ఆ రేట్లు చూడండి అసలు 2000, 2500, 3000 కొన్ని బస్సులు. అసలు ఒక మిడిల్ క్లాస్ వాడు ఎట్లా వెళ్ళి ఓటు వేయాలి ఇట్లా రేట్లు పెంచితే? గవర్నమెంట్ కూడా అసలు ఏం పట్టించుకోదా ప్రైవేట్ ట్రావెల్స్ కానీ ఎవరినైనా పోనీ వాళ్ళు ప్రైవేట్ ట్రావెల్స్ వదిలేశారు అనుకోండి, గవర్నమెంట్ నుంచి అయినా బస్సులు కొంచెం ఎక్స్ట్రా అలొకేట్ చేయొచ్చు కదా. హైదరాబాద్ టు విజయవాడ ఆ మేజర్ రూట్ ఏదైతే ఉందో, ఆంధ్ర ఎలక్షన్స్ కదా, ఏపీఎస్ఆర్టీసీ ఏం చేస్తుంది, కొంచెం మానిటరింగ్ ఏదైనా చేయొచ్చు కదా. ఎందుకంటే అందరూ హైదరాబాద్లోనే కదా ఎంప్లాయీస్ అందరూ చాలా మంది సాఫ్ట్వేర్ జాబులు చేసేది. సో వాళ్ళకి కొంచెం ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కలిగించినా కూడా ఉపయోగం ఉంటుంది కదా. ఇంకా పొలిటికల్ పార్టీస్ వస్తే వాళ్ళు పేదోళ్ళకి లేకపోతే నిరుపేదలకి డబ్బులు పంచడము, మందు పంచడము, బిర్యానీలు పంచడం ఇవన్నీ చేస్తారు. ఒక మిడిల్ క్లాస్ వాడికి ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేసినా కూడా వాడు వచ్చి మీ పార్టీకో లేకపోతే మీ అవతల పార్టీకో ఓట్ అనేస్తాడు కదా. డబ్బులు ఎలాగైనా ఇయ్యరు, కనీసం ఒక ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అని అరేంజ్ చేయొచ్చు కదా. ఫ్రీగా కాకపోయినా అట్లీస్ట్ హాఫ్ రేట్ కో జనరలైజ్డ్ నార్మల్ రెగ్యులర్ రేట్స్ అరేంజ్ చేసినా కానీ ఓట్లు అనేవి కొన్ని ఎక్కువ పడతాయి కదా. అసలు ఎవరు ఈ రేట్లని కంట్రోల్ చేయకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచితే ఫైనల్ గా ఎఫెక్ట్ అయ్యేది మిడిల్ క్లాస్ వాడే. పేదవాడు వాడు ఎట్లా ఆటోలోనో లారీలలోనే ఎక్కెళ్తారు, కానీ పైకి ఎక్కలేక కిందికి దిగలేక సతమతం అయ్యేది మిడిల్ క్లాస్ వాడు మాత్రమే. అటు ఓటు హక్కు వినియోగించుకోలేడు, వినియోగించుకోవాలని ఉన్నా కానీ ఆ డబ్బులు అంతా ఖర్చు పెట్టలేడు.